ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ, ఏఐ, ఏఐ. యెస్ సార్. సో, ఏఐ రిలేటెడ్‌గా ఏం క్వెషన్స్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు? ఏఐ రిలేటెడ్‌గా ఇందులో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి సార్. యాహ్! వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్‌కి గూడా ఏఐ బేస్డ్ టెక్నాలజీ అనేది వాళ్ళు యూజ్ చేశారు. ఈవెన్ మనం యూజ్ చేసే మొబైల్స్‌లో, మనం యూజ్ చేసే కార్‌లో, ఆటోమొబైల్స్‌లో ప్రతి ఇండస్ట్రీలోనూ ఏఐ బేస్డ్ కంపల్సరీ వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ఫీల్డ్, బేస్డ్ ఆన్ డిపార్ట్‌మెంట్ అందులో కొన్ని టెక్నాలజీస్ మారుతూ ఉంటున్నాయి. ఏఐలో గూడా మళ్ళీ డిపార్ట్‌మెంట్స్, చాలా బ్రాంచెస్ చాలా ఉంటాయి. ఉంటాయి సార్. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి ఏఐలో. సో, దాన్ని బేస్ చేసుకొని ఎందులో ఏది వాడాలో అది వాడుతున్నారు. సో, ఇప్పుడు ఖచ్చితంగా ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద గూడా డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఎనీ వస్తూ టైప్ ఆఫ్ ఉంటాయి. క్వెషన్ వి కెన్ ఎనీ ఎక్స్‌పెక్ట్. టైప్ ఆఫ్ సో, క్వెషన్ వి దానిలో కెన్ ఎక్స్‌పెక్ట్ అప్‌డేట్స్ సార్. చాలా క్లోజ్‌గా ఫాలో అవ్వాలి. క్లోజ్‌గా ఫాలో అవ్వాలి. అది మనం ఏఐ అని సింపుల్‌గా అంటాం కానీ, దాని లోపల డీప్‌గా ఎళ్తే చాలా బ్రాంచెస్ ఉంటాయి. యాహ్! అవన్నీ గూడా అవేర్‌నెస్ ఉండాలి అందరికి కంపల్సరీ. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఒక ట్రెండింగ్ టాపిక్ మేడం ఈ హ్మ్. మధ్య కాలంలో. హ్మ్. మీకు చూసుకున్నట్టయితే చాలా మోసాలు జరుగుతున్నాయి. అవును. నెట్‌లో ఇవన్నీ. అవును. డిజిటల్ అరెస్టు ఇవన్నీ. అవును. సో, సైబర్ సెక్యూరిటీ పరంగా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గాబట్టి, అందులో నుంచి ఏం క్వెషన్స్ వస్తూ రావచ్చు? సైబర్ సెక్యూరిటీ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేసింది సార్. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ గూడా ఎక్కువ స్కీమ్స్ లాంచ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి, ఈవెన్ ఫార్మర్స్‌కి, స్టూడెంట్స్‌కి దీని మీద అవేర్‌నెస్ అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ఫ్రాడ్ అంటే ఎక్కువగా లైక్ ఏదో మీకు సంథింగ్ ఒక కొరియర్ ఏదో వచ్చింది. ఈ యాహ్! లింక్ మీద యాహ్! క్లిక్ చేయండి. మీకు ఏదొస్తుందో మీకు అర్థమవుతుందని ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మనం క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాక్ హ్యాక్ అయిపోతది. అయిపోతుంది. సో, అట్లా ఫోన్స్ హ్యాక్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఏదో మొబైల్ ఫోన్‌కి ఓటీపీస్ పంపించి బ్యాంక్ అకౌంట్‌ని హ్యాక్ చేసేస్తున్నారు. ఈవెన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్‌ని గూడా హ్యాక్ హ్యాక్ చేస్తున్నారు. చేస్తుంది. డేటా గూడా హ్యాక్ చేసేస్తున్నారు. డేటాని ఇది, అది అని కాదు సార్. అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌ని ఈ సైబర్ క్రైమ్ అనేది హ్యాక్ చేస్తుంది కాబట్టి, సో, సైబర్ క్రైమ్‌కి మనకి కొన్ని ఆర్టికల్స్ అవి ఉంటాయి. అంటే సో, యాస్పిరెంట్స్‌కి అవి కంపల్సరీ అవి తెలవాలంటారు. కంపల్సరీ తెలవాలి. సైబర్ క్రైమ్ గురించి తెలవాలి. దాని మీద ఏమేం స్కీమ్స్ లాంచ్ చేసింది గవర్నమెంట్ అవేర్‌నెస్ ఉండాలి. సో, వాటి మీద గూడా కంపల్సరీ ఐడియా ఉండాలి వాళ్ళకి. ఓకే. మేడం ఇప్పుడు జనరేటివ్ ఏఐ, హ్మ్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ ఏఐ అండ్ గవర్నెన్స్ ఇవన్నీ ఎథిక్స్ ఇన్ ఏఐ. ఈ కొత్త కొత్త టాపిక్స్ అవును సార్. వస్తా ఏఐలో ఉంటాయి. బ్రాంచెస్ అవన్నీ. ఇవన్నీ ఏఐలో బ్రాంచెస్. అసలు హ్మ్. ఏఐ పెద్ద అంటే రోజు రోజుకి ఎక్స్‌పాండ్ అవుతుంది. అవును. సో, ఎట్లా ఉంటది మేడం? వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయితారు. ఒకటి నేర్చుకునే లోపు ఇంకో కొత్త బ్రాంచ్ వచ్చేస్తుంది. హ్మ్. ఎట్లా హౌ డు యూ గైడ్ దెమ్ లైక్ సార్ కొత్త కొత్తవి యాక్చువల్లీ వచ్చినప్పుడు? ఈ క్వెషన్‌కి మీరిందాక చెప్పారు గదా! ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఫీల్డ్‌లో కాంపిటీషన్ ఎందుకు పెరుగుతుందంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ సార్. ఓకే. ఇప్పుడొకడు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కెళ్తాడు. ఆడొక టెక్నాలజీ కష్టపడి నేర్చుకొనెళ్లి 1 ఇయర్ వర్క్ జేస్తాడు. 1 ఇయర్‌లో మళ్ళీ టెక్నాలజీ మారిపోద్ది. ఆ! ఇప్పుడు వాళ్ళ బాస్ ఏం జెప్తాడంటే, "ఈ కొత్తగా వచ్చిన అప్‌డేటెడ్ టెక్నాలజీ నువ్వు నేర్చుకుంటేనే నువ్వు జాబ్‌లో కంటిన్యూ కంటిన్యూ అవుతావు. అవుతాడు. యెస్. లేకపోతే పీకేసి ఇంకోడిని తెస్తారు." అప్పుడు లేటెస్ట్ గ్రాడ్యుయేట్ లేటెస్ట్ ఒకడుంటాడు. గ్రాడ్యుయేట్ ఒకడొస్తాడు. వాడొచ్చేస్తాడు. సో, ఇట్లా సెక్యూరిటీ లేకుండా పోయింది. అందుకే ఇక్కడ కాంపిటీషన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయలేం. నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సిందే. లెర్నింగ్. కంటిన్యూయస్ కంటిన్యూయస్ లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్. కంటిన్యూయస్ లెర్నింగ్. అబ్దుల్ కలాం సార్ అదే కదా సార్ చెప్పింది. యాహ్! కంటిన్యూయస్ ఏ ఫీల్డ్‌లో అయినా సరే మనం చదువుతూనే ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. సక్సెస్ అవుతూనే ఉండాలి. మనం సో, ఇప్పుడు అలా. క్వాంటమ్ టెక్నాలజీ బాగా పాపులర్ అవుతుంది. అవును సార్. సో, దీని గురించి ఎట్లా మేడం? క్వెషన్స్ వస్తాయంటారా? అంటే పాపులర్ టెక్నాలజీస్ మీద క్వెషన్స్ వి కెన్ ఖచ్చితంగా వస్తాయి. క్వాంటమ్ టెక్నాలజీ సిలబస్‌లో ఆల్రెడీ మెన్షన్ చేశాడు సార్. చేశారు. ఓకే. సిలబస్‌లో మెన్షన్ చేశాడు. ఖచ్చితంగా దీని మీద క్వెషన్స్ వస్తాయి. వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ డేటా లైక్ క్వాంటమ్ టెక్నాలజీలో డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ వస్తున్నాయి. యాహ్! డేటా బేస్డ్ ఉన్నాయి. యాహ్! క్వాంటమ్ కంప్యూటర్ అనేది మనకు బాగా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. సో, వీటన్నిటి మీద అవేర్‌నెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు దేర్ ఈస్ నో అనదర్ బయోటెక్నాలజీ ఆప్షన్. గూడా మేడం మోస్ట్ ఎక్స్‌పాండింగ్ ఎమర్జింగ్ ఫీల్డ్. యెస్ సార్. అందులో గూడా బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీ లైక్ హ్మ్. జీన్ ఎడిటింగ్, స్టెమ్ సెల్స్ టెక్నాలజీ, డీఎన్ఏ ఇవన్నీ అంటే రోజు రోజుకి మనం ఒక 3 మంత్స్‌లో చదివేసరికి ఇంకో కొత్తయి వస్తున్నాయి. సో, ఎట్లా మీరు అప్‌డేట్ చేస్తుంటారు పిల్లలకు? వాళ్ళు రిసీవ్ చేసుకునే పొజిషన్‌లో ఉంటారా? బయోటెక్నాలజీ చాలా ఈజీ సార్. యాహ్! ఎందుకంటే మన ఇండియా బై డిఫాల్ట్ మన ఇండియాలో అగ్రికల్చర్ బాగా ఎక్కువ. జరుగుతది. యాహ్! ఒకప్పుడు మనకి నేషన్ ఇన్‌కమ్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచే వచ్చేది. యాహ్! ఇప్పుడు మీరు, నేను ఇంకెవరైనా యాహ్! మనం ఇంకా టైంకి ఆకలేసినప్పుడు ఫుడ్ తింటున్నాము అనంటే నన్నడిగితే అది బయోటెక్నాలజీ వల్లే పాసిబుల్ అయింది. మన ఇండియాలో
పాపులేషన్ బాగా పెరిగింది సార్. ఆల్మోస్ట్ 143 క్రోర్స్ పాపులేషన్ ఉంది మన ఇండియాలో. అవును. అగ్రికల్చర్ సెక్టార్ తగ్గిపోయింది. హ్మ్. అంటే తినేవాడు ఎక్కువైపోయాడు, పండించేవాడు తగ్గిపోయాడు. తగ్గిపోయాడు. రైతులు గూడా ఎవరు మరి వాటర్ స్కేర్సిటీ ఉందో, వర్షాలు సరిగ్గా పడట్లేదో, లేకపోతే ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ తగ్గించేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ అవి ఇవి యూజ్ యూజ్ చేసేసి చేయడం. సాయిల్‌ని పొల్యూట్ చేసి, క్వాలిటీ ఈల్డ్ లేక, చాలామంది రైతులు గూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయి, ఇట్లా చాలా సఫర్ అవుతున్నారు. అగ్రికల్చర్ ఫార్మింగ్ అంతా కూడా. సో, ఇప్పుడు మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక రైతు ఉన్నప్పుడు, అయినా సరే మనం అన్నం మంచిగా తినగలుగుతున్నాం. ఇంకా మిగలబెట్టి డస్ట్‌బిన్‌లలో పడేస్తున్నాం. పడేస్తున్నాం. వేస్టేజే. వేస్ట్ చేస్తున్నాం. ల్యాండ్ ఫిల్లింగ్‌కి మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్తున్నారు. అంటే ఈ ఫుడ్ అంతా ఎలా వచ్చింది తెలుసా? బికాస్ ఆఫ్ బయోటెక్నాలజీ వల్లే. బయోటెక్నాలజీ వల్ల ఆర్టిఫిషియల్ ఫుడ్‌ని మనం ఎంకరేజ్ చేసాం. యాహ్! ఈ హైబ్రిడ్ టమాటోస్ గానీ, హైబ్రిడ్ బ్రింజాల్స్ గానీ, ఇంకా మనకి మార్కెట్‌లో క్యాప్సికమ్ అని అవి ఇవి వచ్చాయి. ఇంకా మనము ఫారిన్ కంట్రీస్ ఫుడ్ స్టైల్స్‌ని గూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేసాం. పిజ్జా అని, బర్గర్ అని, నూడిల్స్, చైనీస్ ఫుడ్ ఇవంతా మన ఇండియన్ కల్చరే గాదు. అవును. ఎందుకు ఎంకరేజ్ చేయాల్సొచ్చిందంటే బికాస్ ఫార్మింగ్ తగ్గిపోయింది. అగ్రికల్చర్ తగ్గిపోయింది. రైతుని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. సో, ఇవన్నీ గూడా మేజర్ కారణాలు. బయోటెక్నాలజీ వీటన్నిటికి ఇంటర్‌లింక్ సార్. సో, అదే. కాబట్టి అదే. పిల్లలు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. యాహ్! అంతా ఆల్‌మోస్ట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచే ఉన్నారు కాబట్టి.